తర్బూజా పంటను ఆశించే పురుగులు పేనుబంక ఆకులపై ఆశించి నష్టం చేయడం వలన ఆకులు వంకరలు తిరిగిపోయి, అంతేకాకుండా ఇది వైరస్ తెగులను కూడా వ్యాప్తి చేస్తాయి. తామర పురుగులు మరియు తెల్లదోమ ఆకులపై ఆశించి రసం పీల్చడం, పూతపై ఆశించి ఎక్కువగా నష్టం చేయడం వల్ల పూత రాలిపోవడం, మొక్కలు శక్తిహీనం అయిపోతాయి. అంతేకాకుండా ఇవి కూడా ప్రమాదకరమైన వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. కాయ ఈగ లేత కాయలపై ఈగ గుడ్లను పెట్టడం, ఆ ఈగలు అక్కడే వృద్ధి చెంది కాయలను పొడిచి కులిపేటట్టు చేస్తాయి. దోసజాతి పెంకు పురుగులు ఇవి లేత పూతపై, లేత కాయలపై ఆశించి డైరెక్ట్ గా నష్టం చేయడమే కాకుండా బ్యాక్టీరియా తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. నులి పురుగులు వేర్లపై నులి పురుగులు ఆశించడం వలన బుడిపెల్లి లాంటివి ఏర్పడతాయి. తద్వారా ఎదుగుదల ఆగిపోతుంది, మొక్కలు పసుపు రంగులకు మారిపోయి ఎండిపోయి చనిపోతాయి. తర్బూజా పంటలో పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు, నలిజాతి పురుగులు, ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా నష్టం చేస్తాయి. ఈ రసం పీల్చే పురుగులు ఆశించినప్పుడు సినర్జీ వారి కీసిన్ అనే మందుని కంపల్సరీ వాడండి. ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. అయితే దీంట్లో ఏం చేస్తారంటే సింటారా 30FS కానీ కలిపినట్లయితే ఎక్కువ కాలం ఈ రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి. అది లేదా సింటారా ప్లస్, ఈ రెండు మంచి కాంబినేషన్. ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా చాలా ఎక్కువ కాలం మనకి నిర్మూలించబడతాయి. అదేవిధంగా మనకి నల్లిజాతి పురుగులు, తెల్లదోమ ఎక్కువగా ఆశించినప్పుడు మాత్రం కంపల్సరీ సినర్జీ వారి మన స్పైడర్సిన్ కానీ క్లైమాక్స్ కానీ కంపల్సరీ వాడండి. ఈ తెల్లదోమ కానీ నల్లిజాతి పురుగులు కానీ సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. మీ పంట పొలాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము వాటి మీద పూర్తి వివరాలతో వీడియోస్ తీసి ఇందులో పొందుపరుస్తాము. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలన్నీ కూడా బాగా కనబడతాయి. మీ పంట పొలాల సమస్యలన్నీ కూడా వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది. సినర్జీ అగ్రోకెమికల్స్ డెస్క్ నుండి మీ శ్రేయోభిలాషి రవిశంకర్.